హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఆవకాయ బిర్యానీ. ఈసారి అన్నంతో ఈ కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం చేసి చూడండి. సాధారణంగా మనం చేసే లెమన్ రైస్ కన్నా చాలా డిఫరెంట్‌గా, ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందండి. ముఖ్యంగా ఇందులో వేసే పచ్చి కొబ్బరి మసాలానే ఈ రెసిపీకి అసలైన హైలైట్. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ చిత్రాన్నం కోసం అన్నం వండుకుందాం. ఒక కప్ రైస్ తీసుకుని శుభ్రంగా 3-4 సార్లు వాష్ చేసుకుని ఒక కప్పుకి 2 కప్పుల దాకా వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ రెసిపీకి మెయిన్ ఫ్లేవర్ ఇచ్చే పచ్చి కొబ్బరి మసాలా పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక మిక్సర్ జార్లో కారానికి తగినన్ని పచ్చిమిర్చి, ఇందులోనే కొత్తిమీర కాడలు, మీరు ఇక్కడ డైరెక్ట్‌గా కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. కానీ మనం చేసే పేస్ట్ గ్రీన్ కలర్‌లో వస్తుంది. అప్పుడు చిత్రాన్నం కూడా గ్రీన్ కలర్ అవుతుంది. అందుకని నేను కొత్తిమీర కాడలు మాత్రమే వేస్తున్నా. ఇందులోనే 5-6 వెల్లుల్లి రెబ్బలు, సుమారుగా హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టించుకుందాం. ఇలా తయారు చేసిన ఈ పేస్ట్‌ని పక్కన ఉంచుకుందాం. మనం ముందుగా ఉడికించుకున్న అన్నం పూర్తిగా చల్లార్చుకోవాలి. అన్నం పొడి పొడిగా ఉంటే చిత్రాన్నం బాగా వస్తుంది. ఈ అన్నాన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని వేడయ్యాక 1 టీ స్పూన్ దాకా మినపప్పు, 1 టీ స్పూన్ దాకా శనగపప్పు వేసి కొద్దిగా వేయించుకుందాం. ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ దాకా పల్లీలు వేసుకుందాం. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని తీసి ఒక గిన్నెలో ఉంచుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి ఇవి కాస్త చిట్లాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి పేస్ట్ని ఈ ఆయిల్లో వేసి వేయించుకుందాం. ఇది వేశాక ఆయిల్ అంతా పీల్చుకుని కాస్త డ్రైగా అనిపిస్తుందండి. ఏం పర్లేదు, అన్నంలో చక్కగా కలుస్తుంది. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని దీన్ని చక్కగా కలుపుకుందాం. సాల్ట్ని చివరిగా అన్నం కలిపేటప్పుడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ముందుగానే ఎక్కువ వేయొద్దండి. ఇప్పుడు ఇందులో కాస్త తాజా కరివేపాకు వేసి ఒక్కసారి అంతా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి మసాలా అంతా అన్నానికి పట్టేలాగా కలుపుకుందాం. అన్నం కొబ్బరి మసాలాలో బాగా కలిసాక ఇందులోనే ఒక పెద్ద నిమ్మకాయ రసాన్ని తీసి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు, పప్పులు ఇందులో వేసి అంతా ఒకసారి కలుపుకుందాం. ఇలా పల్లీలు చివర్లో వేస్తే మీరు ఎంతసేపటి తర్వాత తిన్నా కూడా క్రంచీగానే ఉంటాయండి. చివరిగా కాస్త కొత్తిమీర వేసి దింపుకుందాం. అంతే అండి, కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం రెడీ. చాలా సింపుల్గా అయిపోయే ఈ రెసిపీ లంచ్ బాక్స్కి కూడా చాలా బెస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో నాకు చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.